ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఏలూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ చుట్టూ ముసురుకున్న వివాదం పెను సంచలనంగా మారింది. ఇటీవల హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ జరిగిన పోలీసు దాడిలో డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ కావడంతో మహేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేశారు. వార్తా రాజకీయ వర్గాల్లో దవానాలుగా వ్యాపించింది. చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం రాజ్యాంగ విలువలకే విరుద్ధమని జగన్ తన పిటిషన్ ద్వారా కోర్టును విన్నవించినట్టు తెలిసింది. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడే మత్తు పదార్థాల మాయలో చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని వైఎస్ జగన్ తన వాదనలను బలంగా వినిపిస్తున్నారు. పుట్టా మహేష్ యాదవ్ కేవలం డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు వస్తున్న వార్తలు అత్యంత దిగ్భ్రాంతికరమని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇలాంటి క్రిమినల్ అభియోగాలు ఉన్న వ్యక్తి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హతను కోల్పోయారని, తక్షణమే ఆయనను ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని జగన్ కోర్టును ఆశ్రయించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాలపై స్పందిస్తూ ఇప్పటికే మహేష్ యాదవ్ను షోకాస్ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే కేవలం నోటీసులతో సరిపెట్టడం సరికాదని జగన్ వర్గం వాదిస్తుంది. అధికారం బలంతో తప్పు చేసిన నాయకుడికి కాపాడే ప్రయత్నం జరుగుతుందని, అందుకే ప్రత్యక్షంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని జగన్ తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రభుత్వం మారకద్రవ్యాల రహిత రాష్ట్రం అని చెబుతూ తన సొంత ఎంపీని ఎలా వెనకేసుకొస్తుందని ఆయన ప్రశ్నించారు. హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వస్తే అది పుట్టా మహేష్ యాదవ్ భవిష్యత్తునే కాకుండా టీడీపీ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే మహేష్ యాదవ్ను స్టేషన్ బెయిల్పై విడుదల చేసినప్పటికీ డ్రగ్స్ టెస్ట్ ఫలితాలు పాజిటివ్గా రావడం ఆయనకు పెద్ద ప్రతికూలంగా మారింది. జగన్ వేసిన ఈ ఎత్తుగడలో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. నైతిక విలువల ప్రాతిపదికన ఎంపీ రాజీనామా చేయాలని లేదా పార్టీయే ఆయన్ను బహిష్కరించాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ న్యాయ పోరాటం ఎట్లాంటి మలుపులు తీరుతుందో వేచి చూడాలి. ఈ ఉదంతం ద్వారా రాష్ట్రంలో మారకద్రవ్యాల నిరోధకంపై రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి మరోసారి చర్చకు దారితీసింది.